Dear students, have a nice day. This is your master P. Dastagiri Reddy, Chairman of Sri Sai Guru Raghavendra Banking Coaching Center, Nandyal, Kurnool District. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం 2020 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం. 2019 అనే సంవత్సరం అనేటువంటిది మనం ఇయర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్గా చెప్పుకోవచ్చు. కారణం ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము ఐబీపీఎస్ ద్వారా ఆర్ఆర్బీ క్లరికల్, ఆర్ఆర్బీ ఎస్ఓ, ఆర్ఆర్బీ పిఓ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఐబీపీఎస్ నేషనలైజ్ బ్యాంక్స్ కోసము ఎస్ఓ, పిఓ, క్లరికల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దీనికి తోడు ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో, అట్లాగే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 3 నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సాధారణంగా మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్స్ ఇవి. కానీ 2019లో అలా కాకుండా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా యూడీసీకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈపీఎఫ్ఓలో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్స్ నోటిఫికేషన్ 19లోనే జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 2019లోనే వచ్చింది. 2019లో తెలంగాణ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో క్లరికల్ పిఓ నోటిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా కర్ణాటక గవర్నమెంట్ ద్వారా కర్ణాటక ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ డిపార్ట్మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ వచ్చింది. అట్లాగే 25 ఏళ్ల తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో క్లరికల్ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఇన్ని నోటిఫికేషన్స్ లాస్ట్ ఇయర్ 2019లో వచ్చాయి. ఈ రిజల్ట్స్లో మ్యాక్సిమం సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో వచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ నోటిఫికేషన్ తాలూకు వెయిటింగ్ లిస్టు 2020లో ఇవ్వడం జరిగింది. ఆ వెయిటింగ్ లిస్టులో మీకు తర్వాత నేను చూపిస్తాను. దరిదాపుల మన సాయి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ నుంచి 135 మంది వెయిటింగ్ లిస్టులో, అంటే ఫస్ట్ వెయిట్ లిస్ట్, సెకండ్ వెయిట్ లిస్ట్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే 2019లో రిజల్ట్ యొక్క ఇంపాక్ట్ 2020లో ఉంది. 2020లో జనవరి 1వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు 2330 జాబులు ఇప్పటి వరకు మన ఇన్స్టిట్యూట్లో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఇన్ని జాబ్స్ రావడానికి కారణము రకరకాల నోటిఫికేషన్స్ జారీ కాపాడడం. ఇంతేకాకుండా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఎంప్లాయ్మెంటు ఏపీ గవర్నమెంట్ టేకప్ చేయడం. దీంట్లో చాలా మందికి దరిదాపులు ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్లో 1500 మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంతేకాకుండా 2019 చివరిలో ఈ సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ విప్రో కంపెనీ, టిస్కో, అట్లాగే మనకు ఈ కాగ్నిజెంట్, ఎల్ఎన్టీ, అట్లాగే మహేంద్ర అండ్ మహేంద్ర, టెక్ మహేంద్ర, చాలా కంపెనీస్లో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ స్కిల్స్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్ చేసుకొని చాలా మందిని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కూడా ఇన్స్టిట్యూట్ రెఫరెన్స్తో ఈ 2013లో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 213 మంది ఈ యొక్క సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ పొసెస్ చేయడము జరిగింది. అట్లాగే ఈ 2019లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ తాలూకు రిజల్ట్స్ చాలా వరకు ఈ ఇయర్ వచ్చాయి. కాబట్టి ఈ 2019 రిక్రూట్మెంట్లో రిజల్ట్స్ అన్ని ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఇలా వస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఇవి. ఇకపోతే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ గురించి నేను మీకు క్లుప్తంగా 2 మాటలు చెప్పాలి. దీనికి ఉన్న ఇంపాక్ట్ కంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హైప్ ఎక్కువైపోయింది. టు బి ఫ్రాంక్ అందరూ చెప్తున్నారు ఇది ఒక కాంటేజియస్ డిసీజ్,
డిసీజ్, ఇది ఒక ఫీవర్ వచ్చిపోతుంది. ముఖ్యంగా మీ యొక్క ఏజ్ గ్రూప్ ఇది ఏమాత్రం సంబంధం లేనటువంటిది, నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. 65 ఏళ్ళు పైబడిన వారికి, లంగ్స్ ప్రాబ్లం ఉన్న, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ఈ డిసీజ్ సోకినట్లయితే కొంచెం డేంజరస్గా ఉంటుందన్న విషయం మనం ప్రతిరోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీని గురించి మీరు అనవసరంగా అపోహపడవద్దు. ఇక ప్రతిరోజు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వందల కొలది కాల్స్ వస్తున్నాయి మాకు. ఏంటి నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండవా? నోటిఫికేషన్స్ ఎందుకు ఉండవు? ఆల్రెడీ ఇప్పటికే IBPS క్యాలెండర్ జనవరి 2020లోనే రిలీజ్ చేశాడు. కాకపోతే ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల నోటిఫికేషన్స్ అన్నీ ఒక 1 or 2 months పోస్ట్పోన్మెంట్ అవుతాయి, అంతే తప్ప నోటిఫికేషన్స్ లేకుండా పోయే ప్రసక్తే ఉండదు. జనరల్గా బ్యాంక్స్లో రిక్రూట్మెంట్ దేని బేస్ చేసుకొని చేస్తారు? ఒకటి న్యాచురల్ రిటైర్మెంట్స్, రెండోది న్యాచురల్ డెత్, మూడవది VRS, నాలుగవది బ్రాంచ్ ఎక్స్పాన్షన్. మీకు తెలుసు ఈరోజు బ్యాంకులను విలీనం చేస్తా పోతున్నారు కాబట్టి ఇక బ్రాంచ్ ఎక్స్పాన్షన్ అనే ప్రసక్తి ఉండదు. అంటే బ్యాంకులో రిక్రూట్మెంట్ అనేది 3 విధాలా జరుగుతుంది. ఒకటి న్యాచురల్ డెత్, సహజ మరణాలకు కంపాషనరీ అపాయింట్మెంట్స్ లేవు, బయట వైపు నుంచే తీసుకోవాలి. రెండవది VRS, ఇప్పుడున్నటువంటి వర్క్ కల్చర్లో 55 years ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ను భరించలేక సుమారుగా 100కి 40 నుంచి 45% ఎంప్లాయీస్ VRS తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. వాటిని రిక్రూట్ చేయాలి బయట వైపు నుంచి. మూడోది న్యాచురల్ డెత్, సహజ మరణాలు, న్యాచురల్ రిటైర్మెంట్స్. కాబట్టి ఈ 3 విధాల రిక్రూట్మెంట్ జరగాలి, తప్పనిసరిగా రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక అపోహ మాత్రమే. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ తగ్గింది అన్నారు. ఎక్కడ తగ్గింది నాన్న? 18,000 క్లరికల్ ఖాళీలు ఇచ్చారు చాలామంది. ఈ క్లరికల్ రిక్రూట్మెంట్లో చాలామంది 2014, 15, 16, 17 పూర్వపు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి. సుమారుగా 4 ఆడిటోరియంలో 10,000 మందిని కూర్చోబెట్టచ్చు. ఇప్పుడున్నటువంటి సోషల్ డిస్టెన్స్ మెథడ్లో కూడా మినిమం 5,000 మందిని ఒక అడుగు దూరం, 2-3 అడుగుల దూరంలో కూర్చోబెట్టి ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ రాయించవచ్చు, క్లాసెస్ రన్ చేయొచ్చు. త్వరగా మ్యాక్సిమం జూలై 1st వీక్ ఆ ప్రాంతంలో తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అందరూ మాస్కులు ధరించేటట్లుగా పెట్టి అందరూ శానిటైజేషన్ సిస్టమ్ ఫాలో అవుతూ ఖచ్చితంగా క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. SBI ప్రిలిమ్స్ రాశారు, SBI మెయిన్స్ మనకి ఈ మంత్ ఎండింగ్లో డిక్లేర్ అవుతున్నాయి. జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో సాటర్డే సండే ఎనీ సాటర్డే సండే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫోన్ చేసి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడుంటే నీకు ఎందుకయ్యా, నువ్వు ప్రిపేర్ కావాలి కదయ్యా. ఆల్రెడీ IBPS క్లర్క్స్ 0.5లో 1 మార్కులో 2 మార్కులో పోయిందని చెప్పి ఫోన్లు చేసి బాధపడుతున్నారు. అప్పుడు why should you bother about the conducting of the main examination? Before that, you must be prepared for that first. That is most important. You please try to give the importance to the practice. ఇక రెండవది ఇంకో విషయం చెప్తాను. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పూర్తిగా డిపెండ్ అయిపోయారు. పేపర్ పెన్ మోడ్లో ప్రాక్టీసే జరగడం లేదు. ఉదాహరణకు 3,752 మంది మన IBPS క్లరికల్లో క్వాలిఫై అయితే మా డైరెక్టర్ పవన్లాల్ రెడ్డి మార్నింగ్ అవర్స్ రీజనింగ్, ఈవినింగ్ అవర్స్ క్వాంట్ క్లాసెస్ తీసుకుంటే డైలీ 1.5 hour, మార్నింగ్ ఈవినింగ్ 1.5 hour, 3,752లో కేవలం 500 నుంచి 600 మంది మాత్రమే క్లాస్ అటెండ్ అవుతారు. నేను ఇంగ్లీష్కు 2 hours డైలీ క్లాస్ తీసుకుంటే మెయిన్స్కు కేవలం 300 నుంచి 400 మందే వస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో అది 0.5లో పోయింది, 1 మార్కుతో పోయింది, 1.5తో పోయింది, 2 మార్కులతో పోయింది. See, you won't rectify your flaw with you unless until you are going to be reformed on your own. Nobody will come for your rescue. No institute can't help to you for your betterment. మీలో మార్పు రావాలి. 2016 తర్వాత నేను గమనిస్తున్న విషయము కేవలము ఎగ్జామ్ రాయడము, ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయడము,
బయటికి వెళ్ళిపోవడము, రోడ్ల మడి తిరగడము, సెల్ ఫోన్ పెట్టుకోవడము, ఈ యాప్లో ఏముంది, A to Z యాప్లో ఏముంది, A to Z ఇన్స్టిట్యూట్స్లో ఏమున్నాయి, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏ యాప్ చూసినా ఏం ప్రయోజనం లేదు. యూ మస్ట్ బీ ద డూయర్. యూ హ్యావ్ టు డూ దట్ వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే. యూ మస్ట్ యాక్ట్ ఇన్ ఏ కాన్షియస్ వే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు మీ జనరేషన్లో ఉన్నటువంటి ల్యాకింగ్ ఇదే. ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు తినగానక మీకు నెలకు 5,000 రూపాయలు పంపిస్తుంటే ఇక్కడికి వచ్చి కూర్చొని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కేవలం సెల్ ఫోన్స్ పెట్టుకోవడము, తిరుగుతూ ఉండడము, చెవులలో ఆ ఫోన్లు పెట్టుకొని ఇయర్బడ్స్ పెట్టుకొని తిరుగుతూ వినుకుంటా కూర్చోవడము, ప్రాక్టీస్ చేసేది లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత వాపోతారు. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 3,500 క్లరికల్ ఖాళీలు ఉన్నాయి మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇయే. మరి ఈ 3,500లో మంచి మెగా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు థౌజండ్స్ టుగెదర్ జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఫాల్ట్ ఈజ్ నాట్ విత్ ద ఆర్గనైజేషన్స్, ఫాల్ట్ ఈజ్ నాట్ విత్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ఫాల్ట్ ఈజ్ విత్ యూ. అది మీరు తెలుసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ను మిమ్మల్ని ఎక్విప్ చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మిమ్మల్ని ఫెయిల్ చేయాలని ఎవరు ఆశించారు. ప్రతి ఇన్స్టిట్యూట్ తమకంతా తాము తమ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి జాబ్స్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మీరు డైవర్సిఫికేషన్ ఎక్కువైపోయింది. ఏలో ఏముంది, బిలో ఏముంది, సిలో ఏముంది, జెడ్లో ఏముంది. ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే ఆ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏం చేయాలి? రాయాలి. రాస్తే ఆఫ్లైన్లో నువ్వు 40% మాత్రమే చేయగలుగుతున్నావు. వాట్ అబౌట్ దట్ 60%? దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు క్లాస్కి వచ్చి అటెండ్ కావాలి. రెండోది, నువ్వు రూమ్లో కూర్చొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. లేదు, సింప్లీ ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయడము, పేపర్ తీసుకుపోయి రూమ్లో పడేయడము, సెల్ ఫోన్ ఓపెన్ చేయడము, ఈ యాప్లో ఏ యాప్లో ఏముంది, బి యాప్లో ఏముంది, సి యాప్లో ఏముంది, డి యాప్లో ఏముంది. ఇంత పొడుగాడి ప్రాబ్లం ఉంది, ఇంత పొడుగాడి డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంత పొడుగాడి రీజనింగ్ పజిల్. ఇక్కడ చూడాల్సింది పొడవు లావు కాదు. పెన్ పేపర్ మోడ్లో నువ్వు ఏమి చేస్తున్నావు, వెదర్ యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు సాల్వ్ దట్ పజిల్ ఆర్ నాట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఇంగ్లీష్కి వస్తే పేపర్ రీడింగ్ అస్సలు లేదు. కట్ ఆఫ్ పాయింట్స్ కూడా ఎన్ని పెడుతున్నారండి? 50కి 4 మార్కులు 5 మార్కులు. 4 మార్కులు 5 మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఏమైంది? దాని గురించి అస్సలు పట్టించుకోరు. క్లాసెస్కే రారు. 4 మార్కులే కదా, రీజనింగ్ జీకేలో తెచ్చుకుంటే సరిపోతుంది. జీకేలో తెచ్చుకుంటావు. ఇండివిజువల్ కట్ ఆఫ్ ఏంటి? ఎస్బీఐలో మాదిరి కాదు కదా. ఐబీపీఎస్కి వచ్చే లోపల ప్రతి కాంపోనెంట్లో నువ్వు కట్ ఆఫ్ సాధించాలి. ఎస్బీఐలో అయితే తీసేశారు. రేటు ఇంగ్లీష్లో 0 వచ్చినప్పటికీ రిమైనింగ్ కాంపోనెంట్స్ వస్తే దొబ్బేస్తున్నాడు. అన్ని అట్లా లేవు కదా. కాబట్టి స్టూడెంట్స్, మీరు మీ తప్పిదాన్ని చేంజ్ చేసుకోవాలి. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకునే 2018లో సుమన్ టీవీ వారు నాతో 1 అవర్ ఇంటర్వ్యూ చేశారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి ఆ సుమన్ టీవీలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ఓపిక్గా 1 అవర్ వినండి. వింటే మీరు ఏ తప్పులు చేస్తున్నారు, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఇయర్లో కూడా మీకు అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. భయపడవద్దు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ SO నోటిఫికేషన్ ఉంది, PO నోటిఫికేషన్ ఉంది, క్లరికల్ నోటిఫికేషన్ ఉంది. అట్లాగే నేషనలైజ్ బ్యాంక్స్ 12 నేషనలైజ్ బ్యాంక్స్ బ్యాంకులు విలీనం అయిపోయినాయి. ఈ 12 నేషనలైజ్ బ్యాంక్స్లో SO నోటిఫికేషన్ ఉంది, PO నోటిఫికేషన్ ఉంది, క్లరికల్ నోటిఫికేషన్ ఉంది. మెగా బ్యాంక్ SBI క్లరికల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చింది. ప్రిలిమ్స్ రాశారు, మెయిన్స్ ప్రిపేర్ కండి. దీనికి తోడు SSC వారు టైం టేబుల్ రిలీజ్ చేశారు. ఆగస్టులో SSC CHSL ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్టోబర్లో SSC CGL ఎగ్జామ్స్ ఉన్నాయి. దీనికి తోడు 2018 ఎండింగ్లో రిలీజ్ చేసినటువంటి RRB NTPC సుమారుగా 50,000 ఖాళీలకు మీరందరూ అప్లై చేసుకుని ఉన్నారు. దానికి కూడా ఈ 2020లో ఖచ్చితంగా ఎండింగ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే గ్రూప్ 4 నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఖచ్చితము. కాబట్టి దీనికి కూడా చూడండి, లాస్ట్ 2018, 19, 20లో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్లో కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ, VROలు కానీ, సచివాలయ ఎంప్లాయీస్ కానీ, ప్రతి దాంట్లో రీజనింగ్, క్వాంట్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటాయి. అన్నిటికీ ఇదే ప్రిపరేషన్. అన్నిటికీ ఇదే విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా డెఫినెట్గా మీరు కొట్టగలుగుతారు. ఇక రెండవది యాప్, మా ఇన్స్టిట్యూట్ యాప్ SSGRBC ద్వారా ప్రతిరోజు మీరు ఎప్పుడైనా సరే స్మార్ట్ ఫోన్ ఇంట్లో ఉంచుకొని లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యేటట్లుగా మా డైరెక్టర్ మౌలాల్ రెడ్డి గారు ప్రతిరోజు రీజనింగ్ 1 అవర్, క్వాంట్ 1 అవర్, SBI మెయిన్స్కు క్లాసెస్ ఇస్తూ ఉన్నారు. ఇది కాకుండా మా ఫ్యాకల్టీ మెంబర్ భాస్కర్ రెడ్డి బేసిక్ అర్థమెటిక్ క్లాస్ తీసుకుంటున్నాడు. ఇది కాకుండా వీక్లీ ట్వైస్ నేను కూడా బేసిక్ ఇంగ్లీష్ గ్రామరు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను.
ఇక చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము ఆన్లైన్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా మీరు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఉండవు, ఆఫ్లైన్ మోడ్లోకి మీరు రావాలి. ఆఫ్లైన్ మోడ్లోకి వచ్చినట్లయితే డైలీ 7 hours క్లాసెస్ ఉంటాయి. డైలీ ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మా దగ్గర ఉన్నటువంటి 350 సిస్టమ్స్ ద్వారా ల్యాబ్లో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు 5 బ్యాచెస్ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ప్రిలిమ్స్కు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అట్లాగే మెయిన్స్కు డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను ముఖ్యంగా చివరిగా మీకు చెప్పేది, ఆఫ్లైన్ ఎగ్జామ్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తేనే ప్రతి ఆస్పిరెంట్ డెవలప్ అవుతాడు. ఎగ్జామ్ రాయడం కాదు ముఖ్యము, ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఏ పర్సెంటేజ్ వరకు ఎగ్జామ్ పేపర్ రాశాను, రిమైనింగ్ పేపర్ను సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి 2 మెథడ్లు. ఒకటి రూమ్లో బుద్ధిగా కూర్చొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడము, రెండవది బుద్ధిగా క్లాస్కి అటెండ్ కావడం. ఈ 2 పనులు చేయకుండా ఎగ్జామ్స్ రాస్తూ పోతుంటే ఇయర్ మారుతుంది కానీ మీకు జాబ్ రాదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఇంకా కొంతమంది ఫీజు విషయం మాకు అడుగుతున్నారు ఫోన్లు చేసి. సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడ మెంబర్షిప్ ఫీజు 13,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీరు పే చేసే 13,000లో 2,000 రూపాయలు మేము జిఎస్టీ గవర్నమెంట్కు చెల్లించాలి. 11,000లో మీకు జాబ్ వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ 365 డేస్లో 65 డేస్ సండేస్ హాలిడే తీసేస్తే 300 డేస్ మీకు ఎవ్రీ డే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, ఎవ్రీడే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, ఎవ్రీడే ఈ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. 11,000లో నీకు జాబ్ వచ్చేంత వరకు మేము సర్వీసెస్ ఇస్తాం. ఇక హాస్టల్ మా దగ్గర లేడీస్కు జెంట్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 2,100 ఫర్ మంత్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. కాబట్టి మీరు ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్కు రావచ్చు. ఇకపోతే నా నెంబర్ కూడా నోట్ డౌన్ చేసుకోండి, 7702726669 7702726669. మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మరొక్కసారి చెప్తున్నాను, మీరు కానీ ఈ వీడియో చూసినటువంటి తల్లిదండ్రులు కానీ నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను అన్నవారు దయచేసి ఓపిక్గా ఆ ఇంటర్వ్యూ పూర్తిగా స్టూడెంట్స్ పేరెంట్స్ వినండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మంచి అవగాహన మీకు వస్తుంది. దీని మీద మీ స్పందన నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు హ్యావ్ ఏ లుక్ అట్ అవర్ రీసెంట్ రిజల్ట్స్. ఇప్పుడు మీకు రిజల్ట్స్ను చూపించడము జరుగుతుంది, చూడండి. జనవరి 1989 నుంచి ఈ రోజు వరకు, అంటే June 5, 2020 వరకు టోటల్ సెలెక్షన్స్ 32,742. మీరు ఈ విషయాలన్నీ ఫేస్బుక్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు. ఈ ఇయర్ టోటల్ సెలెక్షన్స్ 1/1/2020 to 5/6/2020 2,330. ఇప్పుడే నేను చెప్పినట్లుగా IBPS RRB 8th సెలెక్షన్స్ సంబంధించి మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 19 మెంబర్స్కి వచ్చాయి, POs 217 మెంబర్స్కి వచ్చాయి, క్లర్క్స్ 171 మెంబర్స్కి వచ్చాయి. మీకు తెలుసు బ్యాంక్స్ మర్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చేశారు. ఈ IBPS 9 సెలెక్షన్స్లో మనకు SO 20 మెంబర్స్కి వచ్చింది, PO 61 మెంబర్స్కి వచ్చింది, క్లర్క్స్ 529 మెంబర్స్కి వచ్చింది. ఒక విషయం మీరు గమనించాలి, ఇవి వితౌట్ డూప్లికేషన్, వితౌట్ రిజర్వ్ లిస్ట్. నేను ఒక్కొక్క వ్యక్తికి ఒక జాబ్ మాత్రమే చూపిస్తాను కాబట్టి ఈ డూప్లికేషన్స్ ఉండవు. అట్లాగే రిజర్వ్ లిస్ట్ యాడ్ చేయడము జరగదు. అట్లాగే 2020లో ప్రైవేట్ బ్యాంక్స్ క్లర్క్స్ అండ్ PO సెలెక్షన్స్లో, అంటే ICICI, HDFC, యాక్సిస్ బ్యాంక్, వీటి ద్వారా సుమారుగా 115 మందికి ఈ 2020లో ఇప్పటి వరకు వచ్చాయి. ESIC 2019లో ESIC UDC సెలెక్షన్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో మనకు 39 మెంబర్స్ సెలెక్షన్స్ వచ్చాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రేడ్ 3 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో 92 మెంబర్స్కి వచ్చాయి. LIC సుమారుగా 25 ఇయర్స్ తర్వాత
ఎల్ఐసి అసిస్టెంట్స్ ఎగ్జామ్ జరిగింది. అందులో మనకు 132 మందికి వచ్చాయి. అట్లాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అట్లాగే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏఏఓస్ సుమారుగా ఈ ఇయర్లో ఇప్పటి వరకు 15 సెలక్షన్స్ వచ్చాయి. ఇక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లాస్ట్ ఇయర్ డిసిసిబి సెలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ పెడతా ఉన్నారు తెలంగాణ డిసిసిబిస్. అందులో ఈ ఇయర్లో డిసిసిబి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి 7, అట్లాగే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి 33 క్లర్క్స్కు వచ్చాయి. ఇవన్నీ కూడా వితౌట్ డూప్లికేషన్, వితౌట్ రిజర్వ్ లిస్ట్. ఇక ఈపీఎఫ్ఓ 2011లో ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ జరిగింది, కోర్టుకు వెళ్ళారు. దాని తాలూకు రిజల్టు 2020లో 324 మందికి ఇచ్చారు కంట్రీ వైడ్గా. అందులో మనకు 22 మందికి వెయిటింగ్ లిస్టులో, రెండో లిస్టులో మనకు వచ్చాయి. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, అట్లాగే వీటి ద్వారా 54 మందికి వచ్చాయి. అట్లాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ద్వారా సుమారుగా 37 మందికి ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలక్షన్స్ చెప్పాను మీకు ఇదివరకే. పోలీస్ కానిస్టేబుల్స్, సచివాలయ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్, గ్రూప్ 2, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్స్, వీటి ద్వారా దరిదాపుల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఈ ఇయర్లోనే 274 మందికి జాబ్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవి కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ ద్వారా ఇప్పటికి 30 మందికి వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు క్లరికల్కు, అది ఇంకా రిజల్ట్ డిక్లేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకలో లాస్ట్ ఇయర్ ఈ జూనియర్ అసిస్టెంట్స్కు, సబ్ ఇన్స్పెక్టర్స్కు, సర్వేయర్స్కు రిక్రూట్మెంట్స్ ఇచ్చారు. అందులో కూడా రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ స్కిల్స్ పెట్టారు. వాటి ద్వారా మనకు 46 జాబులు వచ్చాయి. ఇక అదర్ సెలక్షన్స్ అంటే సాఫ్ట్వేర్ చెప్పాను కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేటువంటివి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఒక స్టూడెంట్ పోతే అతని ద్వారా ఇంకొక స్టూడెంట్, అవి కూడా సేమ్ రీజనింగ్, క్వాంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మంచి కొంతమంది స్టార్టప్ కంపెనీస్లో, కొంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుడ్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ కావడము జరిగింది. టోటల్గా ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఈ రోజు వరకు అంటే జూన్ 5వ తేదీ వరకు 2330 జాబులు పొందడం జరిగింది. టోటల్ జాబ్స్ 32,742. ఇందులో డూప్లికేషన్ ఉండదు, రిజర్వ్ లిస్టులు ఉండవు. మీరు ఒకసారి మా వెబ్సైట్ చూసినట్లయితే అక్కడ నేను ఇండికేషన్స్ ఇచ్చి ఉంటాను. యాక్చువల్గా ఈ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ టార్గెట్ పెడతాను. ఈ ఇయర్ టార్గెట్ 2020కి 3,000 పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను 2,330 జాబులు ప్రొక్యూర్ చేయగలిగాను. అంటే 3,000 జాబులు కొట్టాలంటే ఎవ్రీడే రిక్వైర్డ్ జాబ్ రేట్ ఫర్ డే, ఇది మీరు వెబ్సైట్లో చూడొచ్చు, 8.21. కానీ ఈరోజు ప్రజెంట్ జాబ్ రేట్ నేను ఎంత ఉందంటే 14.84 ఉంది. ఇందులో క్లియర్గా సింబల్స్ ఇచ్చింటాను. ఒకసారి మీరు వెబ్సైట్ చూసి ఈ రిజల్ట్ చూడండి. ఏంటి అట్ఫార్ ఇండికేట్స్ he or she got 2 jobs. మరి దెన్ డాలర్ ఇండికేట్స్ he or she got 3 jobs. అంటే 3 జాబులు వచ్చిన వాళ్ళకు డాలర్ అని పెట్టింటారు. నాట్ ఈక్వల్ టు ఇండికేట్స్ he or she got 4 jobs. అండ్ ఇండికేట్స్ he or she got 5 jobs. ఒక్కొక్కరికి 5 జాబ్స్ వచ్చినా నేను ఒక చోట మాత్రమే అతనికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్లుగా పెట్టడము జరుగుతుంది. అన్ని చోట్ల యాడ్ చేసుకుంటూ పోతే రిజల్టు ఈ 2,330 అనేటువంటిది ఇప్పటికే 3,330 అవుతుంది. ఇక్కడ పైన క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 320 ఆస్పిరెంట్స్ గాట్ మోర్ దాన్ 1 జాబ్. ఈ 2,330లో 320 మంది జాబ్ హోల్డర్స్ ఒకటి కంటే ఎక్కువ జాబులు కొట్టడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరిగింది. కాబట్టి దయచేసి ఒకసారి మీరు వెబ్సైట్ చూడండి, డీటెయిల్డ్గా చదవండి, ఏంటి ఎట్లా ఉంది ఏం కథ. ముఖ్యంగా ఈఎస్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఈఎస్ఐసిలో ప్రతి వాళ్ళకు 2, 3, 4 జాబులు వచ్చాయి. మీరు చూస్తే వెబ్సైట్ అర్థమవుతుంది. ఈఎస్ఐసికి వెళ్తారు, ఇంకా పోడు. ఎందుకంటే బ్యాంక్ క్లరికల్ పోరు, బ్యాంక్ పీఓస్ కూడా పోరు. అందులో రిస్క్ లేని జాబు. ఇంకొకటి ఉంది ఈపీఎఫ్ఓ, ఇంకా 3rd ఫేజ్ ఎగ్జామ్ అంటే టైప్ టెస్ట్ జరగాలి. అది వచ్చింది అనుకో, బ్యాంక్స్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయి దానికి వెళ్ళిపోతారు.
ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు 5 డే వీక్, ఇబ్బంది లేనటువంటిది, ఒత్తిడి లేనటువంటిది అనమాట. కాబట్టి ఇలా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి నాయన. మీరు మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకొని సక్రమంగా బాగా ప్రాక్టీస్ చేస్తారని, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను ఎప్పుడైనా సరే మీరు మీట్ కావచ్చు, పర్సనల్గానే మీట్ కావచ్చు, ఫోన్ ద్వారానే మీట్ కావచ్చు. మరొకసారి నా సెల్ నెంబర్ నోట్ చేసుకోండి, 7702726669. మరొక్కసారి మరీ చెప్తున్నాను, నేను ఒక 1 year క్రితం ఇచ్చినటువంటి సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూను చూడండి. చూస్తే మీరు తప్పులు ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఎస్, ఈ ఇయర్ 2020కి క్యాలెండరు జనవరిలోనే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఆ క్యాలెండర్ వ్యూ చేయొచ్చు. కాకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొద్దిగా ఇది ఒక 1 month పోస్ట్పోన్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, గమనించండి. ఇక్కడ మాకు వీ అచీవ్డ్ దిస్ రిజల్ట్ ఫ్రమ్ అవర్ 1 and only బ్రాంచ్ ఆఫ్ నంద్యాల. మాకు ఎక్కడ బ్రాంచ్లు లేవు. దీని మీద చాలా ఫోన్స్ వస్తున్నాయి. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అని, నంద్యాల వారి అకాడమీ అని, నంద్యాల వారి ఫ్యాకల్టీ చేయని, ఇలా రకరకాలుగా వింటూ ఉన్నాం. కాబట్టి ఎక్కడే కానీ మాకు బ్రాంచెస్లో వీ డోంట్ హ్యావ్ బ్రాంచెస్ ఎనీవేర్ ఎల్స్. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ తండ్రి కొడుకులో మేమే, నేను చైర్మన్, నా అబ్బాయి మౌలాల్ రెడ్డి డైరెక్టర్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 30 ఏళ్ళు క్యాషియర్గా వర్క్ చేసి వచ్చాను. మా అబ్బాయి ఫెడరల్ బ్యాంకులో 2 ఏళ్ళు ఆఫీసర్గా జాబ్ చేసి వచ్చాడు. కాబట్టి మే ఇద్దరమే ఇక్కడ ఫ్యాకల్టీ. మాతో పాటు ఇంకా 2 ఫ్యాకల్టీ, ఒకరు బేసిక్ అర్థమెటిక్ టీచ్ చేస్తారు, ఒకరు మ్యాథమెటిక్స్ అంటే ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, ఎస్ఎస్సి, రైల్వేస్కు టీచ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం జరుగుతుంది. మా అబ్బాయి రీజనింగ్ క్వాంట్ టీచ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి వైఎస్ఎస్ జిఆర్బిసి. ఎందుకు గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ బెస్ట్? ఎందుకంటే లైఫ్ టైం కోచింగ్. ఒక్కసారి నువ్వు 13,000 ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు నీకు సర్వీసెస్. అట్లాగే డిజిటల్ క్లాసెస్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ పెట్టాం. అట్లాగే తండ్రి కొడుకులు చైర్మన్, మెయిన్ డైరెక్టర్లుగా ఉంటూ క్లాసెస్ తీసుకోవడం 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకుంది. అట్లాగే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. అది ఎక్స్ప్లెనేషను ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పడం జరుగుతుంది. డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బేసిక్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మాక్ ఇంటర్వ్యూస్ రిటైర్డ్ ఏజీఎంస్, డీజీఎంస్ను పిలిపించి, అట్లాగే సీనియర్ క్యాండిడేట్స్ను కూడా పిలిపించి చెప్పించడం జరుగుతుంది. మా దగ్గర 350 సిస్టమ్స్తో ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ఉంది. అట్లాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఇవ్వడం అంటే ఏంటి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4, టీచర్స్ అన్నిటికీ, ఎస్ఎస్సి, రైల్వేస్ ఒకే ఫీజుతో ఇన్ని ఫెసిలిటీస్ ఒకే ఇన్స్టిట్యూట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది. అట్లాగే లేడీస్కు, జెంట్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, అది కూడా చెప్పాను. ఇక మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఇక నా నెంబరు, మొదటి నెంబర్ ఆఫీస్ నెంబర్ 08514246044. నా పర్సనల్ నెంబర్ 7702726669. ఇంకొక 2 నెంబర్స్ ఉన్నాయి, 9849546044, 9177848424. ఈ నెంబర్లను ఎప్పుడైనా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. Thank you for one and all for watching this video. Have a gentle decision to have a better future.